హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇజ్రాయెల్ నిన్న మరలా హమాస్ బేస్ల మీద బాంబ్ దాడుల్ని మొదలుపెట్టింది. గాజా సిటీ, డెయిర్ అల్బలా, ఖాన్ యూనిస్, రఫా అన్ని ప్లేస్లలో కూడా దాడులు జరిగాయి. హమాస్ రన్ చేసే గాజా హెల్త్ మినిస్ట్రీ 400 మంది అమాయక ప్రజలు చనిపోయారు, మరో 562 మందికి తీవ్ర గాయాలయ్యాయని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ మీరు నెంబర్స్ని మరీ ఎక్కువగా చెప్తున్నారు, మేము సివిలియన్స్ మీద దాడి చేయలేదు, హమాస్ ఫైటర్స్ ఉన్న స్థావరాల మీదే దాడి చేశాం, 45 మంది హమాస్ ఫైటర్స్ మాత్రమే చనిపోయారని క్లెయిమ్ చేసింది. ఇజ్రాయెలీ జెట్స్ ఈ మొదటి దాడుల్లో 50కి పైగా బాంబులను వేశాయి. F-16 జెట్స్ డ్రోన్లతో హమాస్ వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఖాన్ యూనిస్లో రాకెట్ లాంచ్ సైట్, రఫా టనెల్స్, గాజా సిటీలో హమాస్ జైల్ ఇలాంటి వాటిని టార్గెట్ చేశామని చెప్పింది. ఏ ఏరియాని కూడా వదలకుండా గాజా స్ట్రిప్ మొత్తంపై ఈ దాడులు జరిగాయి. ఇది జనవరి 19 నుంచి ఉన్న సీజ్ ఫైర్కి ముగింపు. సీజ్ ఫైర్ జరిగాక 2 నెలల్లోనే 3 లక్షల మంది గాజాకు వచ్చారు. టెంట్లు వేసుకొని మరలా అక్కడ లైఫ్ని స్టార్ట్ చేసి ఇక మనకి ఉన్న ఇబ్బందులు పోయాయి అనుకున్న టైంలో ఇజ్రాయెల్ మరలా మీరు సేఫ్ ప్లేస్కి వెళ్ళండి, హమాస్ ఉన్న లొకేషన్స్ పక్కకి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. కానీ చాలామంది అక్కడే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ హమాస్ సీజ్ ఫైర్ డీల్ని బ్రేక్ చేశారు, ఇక వాళ్ళు దానికి తగ్గ ప్రైజ్ని పే చేయాలని చెప్పి ఈ దాడులకి ఆర్డర్స్ని పాస్ చేశాడు. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే హమాస్ వాళ్ళు చేస్తున్న దాడుల్ని ఆపడం కోసం ఇది తప్పనిసరి. అయితే ఈ ఇజ్రాయెల్ దాడులు మరలా స్టార్ట్ అయ్యాక గాజా హాస్పిటల్స్ అన్నింట్లో ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయాయి. రోడ్లు కూడా ఆల్రెడీ మొత్తం నాశనం అయ్యాయి. అయితే దీనంతటికీ మీరే కారణం, మీరే బాధ్యులని హమాస్ని నిందించింది. అయితే ముందు అసలు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏంటి, అది అసలు ఎందుకు బ్రేక్ అయిందో చూద్దాం. జనవరి 15న ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ అయింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ 3 దేశాలు మధ్యవర్తులుగా ఉండి ఈ ఒప్పందాన్ని కుదిర్చాయి. జనవరి 19 నుంచి ఇది ఆచరణలోకి వచ్చింది. ఈ సీజ్ ఫైర్ని 3 ఫేజ్లలో ప్లాన్ చేశారు. మొదటి ఫేజ్లో ఇజ్రాయెల్ తమ మిలిటరీ ఫోర్స్ని గాజాలో పాపులేషన్ ఉండే ఏరియాస్ నుండి వెనక్కి తీసుకోవాలి. ఇజ్రాయెల్ హమాస్లు వాళ్ళు బందీలుగా పెట్టుకున్న హాస్టేజెస్లో కొంతమందిని విడుదల చేయాలి. అలాగే ఇజ్రాయెల్ గాజాలోకి హ్యూమానిటేరియన్ ఎయిడ్కి అడ్డుపడడం ఆపేయాలి. ఈ ఫేజ్ 1 జనవరి 19 నుండి మార్చి 1 అంటే 42 రోజుల పాటు ఉంది. ఈ పీరియడ్లో మల్టిపుల్ స్టేజెస్లో ఈ బందీల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. హమాస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళలో 33 మంది ఇజ్రాయెలీస్ని విడిచిపెట్టారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ 1900 మంది పాలస్తీన్లను వదిలేసింది. ఈ 1900లో 300 మందికి ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులతో కూడా సంబంధం ఉంది. అయితే ఇది కొంచెం షాకింగ్ అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. ఇజ్రాయెల్ అంత తక్కువ సంఖ్యలో ఉన్న సిటిజన్స్ కోసం అంతమంది ప్రిజోనర్స్ని వదిలిపెట్టడానికి సిద్ధమైంది. దీంతోపాటు ఇజ్రాయెల్ క్లియరెన్స్ ఇచ్చాక రోజుకి 1200కి పైగా ట్రక్స్ వెళ్ళి గాజాలో ఉన్న ప్రజలకి ఫుడ్, వాటర్, మెడిసిన్స్ని సప్లై చేశాయి. సో ప్లాన్ చేసినట్టే ఈ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఫేజ్ 2 ప్లాన్ ఏంటంటే మిగిలిన హాస్టేజెస్ మొత్తాన్ని 2 దేశాలు విడిచిపెట్టాలి. ఇజ్రాయెల్ మిలిటరీ పూర్తిగా గాజా నుండి విత్డ్రా అవ్వాలి. ఇక ఫేజ్ 3లో గాజాలో కూలిపోయిన బిల్డింగ్స్ని తిరిగి కట్టడం మొదలు పెట్టుకోవచ్చు. ఇలా 3 ఫేజ్లని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు ఫేజ్ 1 అయ్యాక ఫేజ్ 2లో ప్రాబ్లం ఏంటనేదే ప్రశ్న. ఫేజ్ 1లో ఎక్స్చేంజ్ అనుకున్నట్టే జరిగినా కూడా ఇంకో పక్క ఈ పీరియడ్లోనే హమాస్ ఇజ్రాయెల్ మాపై దాడి చేసిందని నిందించింది. ఇజ్రాయెల్ కూడా మా దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, హమాసే చేసిందని నిందించింది. దీంతో మరలా టెన్షన్స్ పెరిగాయి. తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మిగిలిన 59 మంది హాస్టేజెస్ని రిలీజ్ చేయడం లేట్ చేస్తుంది, వెంటనే వాళ్ళని కూడా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. ఇంకో పక్క హమాస్ ఏమో ఇజ్రాయెల్ మిలిటరీ నార్త్ గాజాలోకి మా ప్రజలు ఫ్రీగా వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది, సీజ్ ఫైర్ రూల్స్ని బ్రేక్ చేస్తుందని నిందించింది. దీనివల్ల సీజ్ ఫైర్ బ్రేక్ అవడానికి దగ్గర పడింది. అయితే ఇంకో పక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇంటర్నల్గా కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంది, ఆపరేషన్ని తిరిగి మొదలు పెట్టమని. అలాగే సర్వేల ప్రకారం 60% ఇజ్రాయెలీస్కి సీజ్ ఫైర్ ఇష్టం లేదు. హమాస్ అనేవాళ్ళు లేకుండా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం అనుకుంటున్నారు. సో హాస్టేజ్ నెగోషియేషన్స్ ఫెయిల్ అవడం వల్ల సీజ్ ఫైర్ కుప్పకూలింది. ఇజ్రాయెల్ మరలా దాడులు మొదలుపెట్టింది. దీనికి అమెరికా కూడా సమర్థించింది.
హమాస్ పీస్కి బదులు వార్ని ఎంచుకున్నారు, అనుభవించాలని స్టేట్మెంట్ ఇచ్చింది. ఫిబ్రవరి 4న ట్రంప్ గాజాని టేక్ ఓవర్ చేస్తా అని ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ హమాస్ దానికి ఒప్పుకోలేదు. సీజ్ ఫైర్ డీల్ కోసం ఒత్తిడి పెట్టడానికి 1800 మార్క్ 84 బాంబ్ షిప్మెంట్ని బైడెన్ ప్రభుత్వం ఆపేయగా ట్రంప్ ఫిబ్రవరి 16న వాటిని ఇజ్రాయెల్కి డెలివరీ చేశాడు. మరలా ఫిబ్రవరి 25న $3 బిలియన్ డీల్కి అప్రూవల్ ఇచ్చాడు. 35,000 మార్క్ 84 BLU-117 బాంబ్స్. గాజాలో అంత భారీ విధ్వంసానికి ఇవే కారణం. 900 కేజీల వెయిట్ ఉంటాయి. ఇంకొన్ని చిన్న సైజు బాంబులు కూడా ఉన్నాయి. పెంటగాన్ 2026 నుండి ఫార్మల్గా డెలివరీలు మొదలవుతాయి. ఎమర్జెన్సీ అయితే అమెరికా దగ్గర ఆల్రెడీ స్టాక్లో ఉన్న వాటిని ముందే డెలివరీ చేస్తామని కూడా చెప్పింది. సో ఈ బాంబ్ డీల్స్ తర్వాత సీజ్ ఫైర్ కూడా బ్రేక్ అయింది. ట్రంప్ దీనికి హమాస్ని నిందించి ఇజ్రాయెల్ని మీరు బాంబులు వేస్తూనే ఉండండి అన్నట్టు హింట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ ఈ దాడుల తర్వాత ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి ఇది కొనసాగుతుందని సిగ్నల్ ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.